అనిల్ రావుపూడి ఏదైనా సినిమా తీస్తున్నారు అంటే ఐదర్ టోటల్లీ క్రింజ్ ఉంటుంది, లేకపోతే బ్లాక్ బస్టర్. ఆయన మధ్యలో ఒక మిడిల్ టాక్ మాత్రం రాదు, యావరేజ్ టాక్ అనేది రాదు. అయితే హిట్ లేకపోతే ఫ్లాప్, ఈ రెండే వస్తాయి. అయితే ఇప్పుడు గోదావరి గట్టు సాంగ్ అయితే ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే గ్రాండ్ సక్సెస్ అయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆయన లైనప్లో ఉంది ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి. ఆయన నేను ఒక మంచి సినిమా ఇవ్వబోతున్నా అంటే ఫ్యాన్స్ మాత్రం అందరి వాడు లాంటి సినిమా కాకుండా శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమా తీయండి అంటున్నారు. కానీ ఆయన మార్క్ ఆయన్నే అంటే నేను ఈయనకి ఇటువంటి సాంగ్స్ ఇచ్చా అంటే వెంకటేష్కే నేను చిరంజీవి గారికి ఇంకెంత లెవెల్లో ఇస్తానని ఎలివేషన్స్ ఇస్తున్నారనమాట. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి? సో ఖచ్చితంగా నెక్స్ట్ సంక్రాంతి టైంకి ఎట్లాగొట్లా చిరంజీవి గారు డేట్లు కానీ దొరికితే కనుక ఖచ్చితంగా 4 monthsలో సినిమా ఫినిష్ చేసి నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేయాలని చూస్తున్నారు అనమాట అనిల్ రావుపూడి గారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సంక్రాంతికి ఆల్రెడీ వెంకటేష్ గారితో ఆయన కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే తీసుకొచ్చారు. సో అనిల్ రావుపూడి అంటే ఈరోజు రాజమౌళి గారి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ లైన్ డైరెక్టర్గా ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఫ్లాప్ అని మీన్స్ అంటే కమర్షియల్గా కానీ ఏ విధంగా కానీ టాక్ పరంగా కానీ ఆయన తీసిన సినిమాలన్నీ కూడా అంటే కరెక్ట్గా ఈ రోజుకో రేపటికో వచ్చి ఆయన వచ్చి 10 ఏళ్ళు అవుతుంది పటాస్ మూవీ వచ్చి. సో ఖచ్చితంగా 10 ఏళ్ళకి ఆయన సక్సెస్ రేషియో ఖచ్చితంగా తీసిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ చేసుకున్నారు. సో రాజమౌళి గారికి ఆ మార్క్ ఉంది, ఒక్క ఫ్లాప్ కూడా లేదు అని. సో అదే మార్క్ని కమర్షియల్ మూవీస్ పరంగా ఈయన క్రియేట్ చేసుకున్నారు రావుపూడి గారు. సో ఖచ్చితంగా ఆ లైన్లో వెళ్ళాలని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పుడు అలాగే అందరూ కూడా చిరంజీవి గారిలో కామెడీ టైమింగ్ తగ్గిపోయింది, ఒక మూవీ రావుపూడి గారితో చేయండి, మళ్ళీ మీ టైమింగ్ని తీసుకొస్తారు బయటకు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా రావుపూడి గారు కూడా ఆయన ఒక 4 months డేట్స్ చాలు, ఎందుకంటే బిఫోర్ సంక్రాంతికి ముందు ఖచ్చితంగా నేను మంచి సినిమా తీస్తాను. ఇప్పుడు సాంగ్స్ పరంగా చూస్తే ఇప్పుడు వెంకటేష్ గారికి ఇంత మంచి సాంగ్స్ వచ్చినాయి. సో ఇంకా చిరంజీవి గారి గ్రేస్కి ఆయన డ్యాన్స్లకి నేను ఎట్లాంటి సాంగ్స్ పెడతాను మీరు ఊహించుకోండి అని చాలా ఆల్రెడీ ఎలివేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో దానికి స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఉంటాను నేను ఒక 3-4 months అని చెప్పారు. సో ఖచ్చితంగా నాకు ఆయన సెకండ్ హాఫ్ అంటే ఈ ఇయర్ 2025 సెకండ్ హాఫ్లో దొరికినా కూడా 4-5 నెలలు ఖచ్చితంగా మంచి అవుట్పుట్ తీసుకొస్తానని కాన్ఫిడెంట్ అయితే ఉన్నారనమాట. సో మరి చిరంజీవి గారు కూడా ఎప్పుడో వాల్తేరు వీరయ్య తప్ప ఈ మధ్యకాలంలో బ్లాక్ బస్టర్ చూసింది లేదు. సో మరి ఆయన కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇస్తాను అని అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట ఆయన. సో అయితే జనం అయితే భయపడుతున్నారు అనమాట. ఇప్పుడు అనిల్ రావుపూడి అనేసరికి వెంకటేష్ గారికి వర్కౌట్ అవుతుంది, కానీ చిరంజీవి గారితో అట్లాంటి ఆ టైప్ ఆఫ్ కామెడీ చేపిస్తే అది వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే సర్లేరు నీకు ఎవరు కామెడీ ట్రాక్ అంతా కూడా క్రింజ్గా అనిపిస్తుంది అనమాట సినిమా హిట్ అయినప్పటికీ కూడా. సో మరి ఇక్కడ F2 అండ్ F3 అండ్ ఈ సినిమాలో కూడా అంటే టాక్ స్టోరీ అంతా బాగున్నప్పటికీ ఆయన చేసే కామెడీ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఏదో నవ్వలేక బలవంతంగా నవ్వాలన్నట్టు. సో జనాలకి అవి రుద్దపడుతున్నాయి అనమాట, ఓకే హిట్ 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 అని. సో ఇంకా ఆ మాయలోనే జనం అంతా ఫ్యామిలీస్ అందరూ ఎగబడి వెళ్ళిపోతున్నారు. బట్ ఈ జనరేషన్ ఆఫ్ ఈవీవి అని కొంతమంది ఆయన మెచ్చుకుంటున్నారు. సో మరి ఈవీవి గారి సినిమాలకి అట్లా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి నవ్వుకునేవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ ఈయన దొరికాడని అట్లా చాలామంది చెప్పుకుంటున్నారు అనమాట. సో మరి చిరంజీవి గారితో ఆయన ఏ టైప్ ఆఫ్ సినిమా తీస్తారు, అందులో మెసేజ్ కూడా ఉంటుందా? ఇప్పుడు భగవంత్ కేసరి అండ్ సుప్రీం అట్లానే పటాస్ వీటిలో కొంచెం మెసేజ్ కూడా ఇస్తారనమాట. అదే కైండ్ ఆఫ్ మెసేజ్ ఇచ్చి ఒక కామెడీ సినిమా తీస్తారా అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అది శంకర్ దాదా మార్కులోనే అంత హిలేరియస్గా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. సో మరి చూద్దాం ఆయన ఎలాంటి సినిమా తీస్తారని.